హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే డిఎస్ఏ, విచ్ ఈస్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసిన తర్వాత చాలామంది అయితే ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ వీడియో గురించి కూడా చేయమని చాలామంది అడిగారు అనమాట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎస్ఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అనే దాని గురించి చాలామంది అడిగారు. సో దాని గురించే ఈరోజు మన టాపిక్ అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. సో టాపిక్లోకి వెళ్తే ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్ అనగానే ఎందులో నేర్చుకోవాలి అనే ఒక థాట్ అయితే అందరికీ వస్తుంది. సో డేటా స్ట్రక్చర్స్ ఎందుకు నేర్చుకోవాలి, ఎందులో నేర్చుకోవాలి, ఈ రెండు కూడా మనం క్లియర్గా అర్థమైతే చేసుకుందాం. ఫస్ట్ ఎందులో నేర్చుకోవాలి అంటే డేటా స్ట్రక్చర్స్కి ఎటువంటి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. అంటే జావా అయినా పర్లేదు, పైథాన్ అయినా పర్లేదు, సి అయినా పర్లేదు, C++ అయినా పర్లేదు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ డేటా స్ట్రక్చర్స్ పైథాన్, జావా, C++లో చేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ఇంకా పెద్ద పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ C++ విత్ డిఎస్ఏ వచ్చిన వాళ్ళని ఎక్కువగా ఇంటర్వ్యూ అయితే కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. పైథాన్ విత్ డిఎస్ఏ, C++ విత్ డిఎస్ఏ, పైథాన్ విత్ డిఎస్ఏ, జావా విత్ డిఎస్ఏ వచ్చిన వాళ్ళని అయితే ఎక్కువ తీసుకుంటుంటారు. సో డిఎస్ఏ సపరేట్గా నేర్చుకుని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా పర్లేదు అనే ఒక ఆన్సర్ అయితే మనకి దీని ద్వారా దొరికింది. సో తర్వాత ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఎందుకు డిఎస్ఏ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, ఆ పేరులో మనకేముంది, డేటా స్ట్రక్చర్స్, స్ట్రక్చర్గా డేటాని స్టోర్ చేయడము. ఓకే, స్ట్రక్చర్గా డేటాని స్టోర్ చేయడము, స్ట్రక్చర్డ్గా డేటాని ఆర్గనైజ్ చేయడము, స్ట్రక్చర్డ్గా డేటాని యాక్సెస్ చేయడం. అంటే ఎక్కడైతే స్ట్రక్చర్డ్గా స్టోర్ చేసామో ఆ స్టోర్ చేసిన దాన్ని బయటికి కూడా తీయాలి కదా, సో దాన్నే డేటా స్ట్రక్చర్స్ అంటారనమాట. అండ్ ఆల్గరిథమ్స్, ఆల్గరిథం అంటే ఏం లేదు, ఏదైతే మనం ఆల్గరిథంని చూస్ చేసుకుంటామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలి, దానికి ఒక ఆల్గరిథం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్సే ఉంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి 3 రూట్స్ ఉన్నాయి, ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు. ఏది షార్టెస్ట్ పాత్ అని కనుక్కునేది ఈ ఆల్గరిథమ్స్ ద్వారా అనమాట. సో ఈ గూగుల్ మ్యాప్స్లో కూడా ఆల్గరిథమ్సే వాడతారు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా డేటా స్ట్రక్చర్స్ అన్నది చాలా కామన్. సో ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు తీసుకొని చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్ఏ వచ్చిన వాళ్ళకి రియల్ టైంలో ఎక్కడ యూజ్ అవుతుందంటే, మీరు ఒకసారి స్క్రీన్ కనుక చూసినట్లయితే, సో ఇది మన యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రంట్లైన్స్ మీడియా అనే ఛానల్ ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది ఒక పేజ్ ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు ఎస్క్యూఎల్ వర్సెస్ MySQL అనే వీడియో వచ్చింది. సో ప్రజెంట్ ఏదైతే పేజ్ ఉందో, అంటే ఈ పేజ్లో ఎస్క్యూఎల్ వర్సెస్ MySQL అనే వీడియో అయితే ఉంది. అలాగే ఈ బటన్ ఏదైతే ఉందో, అంటే బ్యాక్ వెళ్తున్న బటన్లో ఒక డేటా అయితే స్టోర్ ఉండాలి. అంటే నేను ఫస్ట్ ఫ్రంట్లైన్స్ మీడియా అనే పేజ్ని ఓపెన్ చేశాను కదా, సో ఆ పేజ్లో, ఆ బ్యాక్ పేజ్లో ఇదైతే డేటా స్టోర్ అయి ఉందన్నమాట. సో ఇది నొక్కంగానే ఇది రావడానికి రీజన్ ఏంటి అంటే, ఆల్రెడీ నేను ఏదైతే ఎంటర్ చేశానో ఫ్రంట్లైన్స్ మీడియా అనే డేటా ఇందాక ఈ బటన్లో స్టోర్ అయింది. అదే నేను ఇందాక ఏదైతే ఓపెన్ చేశానో ఆ పేజ్ యొక్క డేటా ఇప్పుడు ఈ బటన్లో స్టోర్ అయింది. సో ఇలాగ మీరు బ్యాక్ టు ఫ్రంట్ రావడానికి మీకు ఉపయోగపడే ఒక ఏదైతే టూల్ ఉందో, లేకపోతే ఉపయోగపడేది ఏదైతే ఉందో అది డేటా స్ట్రక్చర్స్లోనే ఉందన్నమాట. సో స్ట్రక్చర్డ్గా డేటా ఇక్కడ స్టోర్ అయి ఉంది కాబట్టి మీరు ముందరికి వెనక్కి వెళ్ళగలుగుతున్నారని మనం దీని ద్వారా అర్థం అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది డేటా స్ట్రక్చర్స్. మరి ఇంతేనా డేటా స్ట్రక్చర్స్ వల్ల మనకి ఇంకేంటి ఉపయోగం అంటే, డేటా స్ట్రక్చర్స్ వల్ల కాంప్లెక్సిటీ ఆఫ్ ది కోడ్ని మనం తగ్గించవచ్చు. సో ఎవరైనా ఉన్నారు, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక డెవలపర్, మీకు 100 లైన్ల కోడ్ ఇచ్చారు, కానీ పర్ఫెక్ట్గా డేటా స్ట్రక్చర్స్ వచ్చిన వాడు ఆ కోడ్ని ఆప్టిమైజ్ చేయగలరు. అంటే చాలా తక్కువ లైన్స్ యూస్ చేసి ఆ కోడ్ని రాయగలరు అనమాట. సో అంతేకాకుండా డేటా స్ట్రక్చర్స్ వచ్చిన వాళ్ళు స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ అని 2 ఉంటాయి. సో స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ ఏంటి దీని అర్థం అంటే, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే నీ కోడ్ లేకపోతే నువ్వు ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఎంత స్పేస్ని యూజ్ చేస్తుంది. మనకి వరకు 1 TB లేకపోతే ఒక సినిమా మనకి 1 TBలో స్టోర్ అయితే ఇష్టమా, లేకపోతే అదే సినిమా అదే క్వాలిటీలో 3 GBలో స్టోర్ అయితే ఇష్టమా మీకు? సో ఆబ్వియస్గా ఎవరికైనా 3 GBలో సేమ్ క్వాలిటీ సినిమా స్టోర్ అయితే మీరు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదే స్పేస్ కాంప్లెక్సిటీ, ఎంత స్పేస్ నువ్వు సేవ్ చేయగలుగుతున్నావు అనేది ఒక డేటా స్ట్రక్చర్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలరు. అండ్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసిన అరగంట తర్వాత, అంటే మీరు యూజర్ నేము, లాగిన్, పాస్వర్డ్ ఇచ్చిన అరగంట తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయితే మీరు ఊరుకుంటారా? మీకు చిరాకు వస్తుంది. వెంటనే ట్విట్టర్లోకి వెళ్తారు, ట్విట్టర్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పనిచేస్తుందా లేదా, అసలు ఏమైందో, బగ్ ఉందా, లేకపోతే ఏదన్నా మార్క్ మామ గెలికాడేమో అనుకుంటారు. లేదు, వెంటనే ఓపెన్ అయింది అంటే
ఎంత త్వరగా ఓపెన్ అయితే వితిన్ 2 సెకండ్స్లో ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఎవరు చేస్తారంటే ఇది కూడా ఆబ్వియస్గా చేసేది డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ తెలిసిన వాళ్ళే. సో దే కెన్ డూ వండర్స్ అనమాట. అందుకని ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని కూడా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్సే వాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా తీసుకోండి, ఇప్పుడు మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీ తీసుకోండి, అక్కడ గూగుల్ మ్యాప్స్ వాడతారు. స్విగ్గీ వాడు ఆల్గరిథమ్స్లో డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆల్గరిథమ్స్ కూడా వాడు వాడేది కూడా డేటా స్ట్రక్చర్స్ వచ్చిన ఇంజనీర్నే వాళ్ళు హైర్ చేసుకుంటారు. లేదా ఓలా, ఊబర్ ఇలా అన్నిట్లో కూడా డేటా స్ట్రక్చర్స్ వచ్చిన వాళ్ళకి ప్యాకేజెస్ బాగుంటాయి. జాబ్స్ కూడా చాలా చాలా పెద్ద పెద్ద రోల్స్ ఉంటాయి. ప్యాకేజెస్ అన్నీ కూడా ల్యాక్స్లో ఉంటాయి అన్నమాట. సో యాజ్ అ బిగినర్ మీరు డేటా స్ట్రక్చర్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మేము ఎట్లా చేయాలి అని అందరూ అడుగుతుంటారు అనమాట. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది నేర్చుకోవాలి, పైథానా, జావానా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. అసలు జావా, పైథాన్ ఇవన్నీ పెట్టుకోకుండా మీరు ఏం ఆలోచించాలంటే, సో యాజ్ ఎ బిగినర్ మీరు జావానా, పైథాన్ అని కాకుండా మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే అందులో డేటా స్ట్రక్చర్స్లో ఏ టాపిక్స్ మీరు కవర్ చేయాలి అంటే అరేస్, లింక్డ్ లిస్ట్. యాజ్ ఎ ఫ్రెషర్ చెప్తున్నాను, యాజ్ ఎ బిగినర్గా లింక్డ్ లిస్ట్, స్టాక్, ఓకే, క్యూ, తర్వాత గ్రాఫ్, తర్వాత ట్రీస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో ఎనీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని దాంట్లో ఈ టాపిక్స్ కవర్ చేయగలిగితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కవర్ చేసాము, నేర్చుకున్నాం అండంతో అయిపోదన్నమాట. వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయాలంటే మనకున్న వెబ్సైట్స్ ఏంటి అంటే హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ అనమాట. సో ఈ రెండిట్లో మనకి బిగినర్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ దాకా లేకపోతే అడ్వాన్స్ లెవెల్ దాకా టాపిక్స్ ఉంటాయి. సో మీరు మెల్లిగా స్టార్ట్ చేసి ప్రతిరోజు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని మీరు ఒక గోల్ కనుక, ఒక ఎయిమ్ కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా ఎవరైతే బీటెక్లో ఇంకా థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఈజీగా క్రాక్ చేస్తారు. కాబట్టి ఇలాగా డేటా స్ట్రక్చర్స్ మీరైతే నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, అలాగే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీకు చూపించాను యూట్యూబ్లో అది. అండ్ అంతేకాకుండా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ టాపిక్స్ ఫర్ బిగినర్స్ ఏంటి అనేది మీకు అర్థమైందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.